నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజు తెంటు. రైల్వే జనరల్ సైన్స్ ఫిజిక్స్ లెక్చర్ సిరీస్లో ఇది లెక్చర్ నెంబర్ 11 Part-1 వీడియో. సో ఈ 11th లెక్చర్లో మనం ఎలక్ట్రిసిటీ గురించి డిస్కస్ చేద్దాం. అగైన్ మన కన్వీనియంట్ కోసం ఈ ఎలక్ట్రిసిటీ లెసన్ని మనం 2 పార్ట్స్ కింద చేస్తాం. Part-1 వీడియో, Part-2 వీడియో. ఈ Part-1 వీడియోలో 3 కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. బేసిక్ టర్మ్స్, అగైన్ ఈ బేసిక్ టర్మ్స్లో ఛార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, అలాగే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ, అలాగే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఓమ్స్ లా, ఈ 3 కాన్సెప్ట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో 11th లెక్చర్ ఎలక్ట్రిసిటీ. సో ఇందులో మనకి బేసిక్ టర్మ్స్ మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత మనం ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి డిస్కస్ చేద్దాం. అయితే మనం ఫస్ట్గా ఆటమ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం జనరల్గా ఆటమ్స్లో బేసిక్ ఆటమ్స్ లోపల ఉండే సబ్ అటామిక్ పార్టికల్స్ ఏంటంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఈ సబ్ అటామిక్ పార్టికల్స్లో ఈ ప్రోటాన్స్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, అలాగే ఎలక్ట్రాన్స్కి ఏమో నెగిటివ్ ఛార్జ్, న్యూట్రాన్స్కి ఏమో ఎట్లాంటి ఛార్జే ఉండదు. సో ఆ పాయింట్ ఒకసారి అర్థం. ఆటమ్స్ హ్యావ్ ప్రోటాన్స్, ఎందుకంటే మనం ప్రతి మెటీరియల్ కూడా మేడప్ ఆఫ్ ఆటమ్స్. సో ఈ ప్రతి ఆటంలో కూడా ఇవి కామన్ ప్రోటాన్స్ ఉంటాయి. ఈ ప్రోటాన్స్నే మనం పాజిటివ్ ఛార్జ్ పార్టికల్ అంటాం. అలాగే ఎలక్ట్రాన్స్, ఈ ఎలక్ట్రాన్స్ని మనం నెగిటివ్ ఛార్జ్ పార్టికల్ అంటాం. అలాగే న్యూట్రాన్స్ కూడా ఉంటాయి, వీటికి ఎట్లాంటి ఛార్జే ఉండదు. న్యూట్రాన్స్ నో ఛార్జ్. అయితే జనరల్గా ఈ ప్రోటాన్స్ అనేవి న్యూక్లియస్ లోపల ఉంటాయి. మనకి న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కలిపి ఉంటాయి. సో వాటి మధ్య చాలా స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఉంటుంది. ఎగైన్ ఈ న్యూక్లియస్లో ఉన్న ఇవన్నీ మాత్రం ఆల్మోస్ట్ ఫిక్స్డ్గా ఉంటాయి. అవి ఎట్లాంటి మోషను ఎలక్ట్రాన్ అంత ఫ్రీగా మూవ్ కావు. సో ఈ న్యూక్లియస్ చుట్టూరు కూడా మనకి ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రాన్స్ కూడా సపోజ్ ఒక ఆటం యొక్క ఎలక్ట్రాన్ కూడా ఆ పర్టికులర్ ఆటం చుట్టూరునే ఆ ఎలక్ట్రాన్ తిరుగుతుంది. సపోజ్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మన సర్టెన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ మనము అప్లై చేస్తున్నప్పుడు ఒక ఆటం యొక్క ఎలక్ట్రాన్ అనేది జంప్ అయి వేరే ఆటంకి మూవ్ అవుతుంది. ఇలా సర్టెన్ కండిషన్స్లో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక మెటీరియల్లో మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి. ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్నే మనం ఎలక్ట్రిసిటీ అంటాం. సో అవి ఏ సందర్భాల్లో మూవ్ అవుతాయి అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఈ పాయింట్స్ రాయండి. ప్రోటాన్స్ అయితే జనరల్గా స్టేస్ ఇన్ న్యూక్లియస్. ప్రోటాన్స్ స్టేస్ ఇన్ న్యూక్లియస్. సో వాటికి ఎట్లాంటి ఫ్రీ మూమెంట్ ఉండదు. న్యూక్లియస్ యూజువల్లీ do not move ఇన్ ఏ మెటీరియల్. జనరల్గా ఆటమ్స్ అయితే వైబ్రేట్ అవుతుంటే అది వేరే, బట్ ఈ సపరేట్గా న్యూక్లియస్ అయితే మాత్రం ఫ్రీగా మూమెంట్ ఉండదు. కానీ ఎలక్ట్రాన్స్ మాత్రం ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ దేర్ ఆర్బిట్స్ under normal conditions. సో జనరల్గా ఎట్లాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ కానీ ఇంకే కండిషన్స్ మారినప్పుడు యూజువల్గా అయితే ఆటం చుట్టూరు ఎలక్ట్రాన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. కాకపోతే కొన్నిసార్లు So by using
ఎక్స్టర్నల్ హెల్ప్. ఇక్కడ ఎక్స్టర్నల్ హెల్ప్ అంటే మీనింగ్ ఏంటంటే, మనం సపోజ్ ఒక బ్యాటరీ యూజ్ చేస్తాం అనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ మనము క్రియేట్ చేస్తాం. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎక్స్టర్నల్ హెల్ప్ ఆ ఆటంకి. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఒక ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఫర్దర్ నెక్స్ట్ ఆటం లొకేషన్కి మూవ్ అవుతుంటుంది. సపోజ్ మనకి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనుకోండి, ఫ్రిక్షన్ వల్ల ఏవైనా రెండు ఆబ్జెక్ట్స్ మనము రబ్ చేస్తున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ నుంచి ఎలక్ట్రాన్ అనేది వేరే ఆబ్జెక్ట్ సర్ఫేస్కి అది మూవ్ అవుతుంటుంది. ఇలా ఎక్స్టర్నల్గా మనం ఎక్స్టర్నల్ హెల్ప్ వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆటం నుంచి ఇంకో ఆటంకి మూవ్ అవ్వగలవు. బై యూజింగ్ ఎక్స్టర్నల్ హెల్ప్ these electrons can move from atom to atom. సో లేదంటే ఓన్లీ ఆటం చుట్టూరే దాని యొక్క పర్టికులర్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా సమ్ ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకొని ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆటం నుంచి ఇంకో ఆటంకి మూవ్ అవడాన్ని మనం, ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఎలక్ట్రిసిటీ అంటాం. దిస్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిసిటీ ఆర్ కరెంట్. అగైన్ మనం ఈ కరెంట్ టాపిక్ మరి ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మళ్ళీ సపరేట్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడైతే ఈ డెఫినేషన్ సరిపోద్ది. ఇక్కడ ఈ ఎక్స్టర్నల్ హెల్ప్ ఏంటనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం బేసిక్ టర్మ్స్, ఫస్ట్ బేసిక్ టర్మ్ అయితే ఎలక్ట్రికల్ ఛార్జ్. సో ఎందుకంటే ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీలో ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఎలక్ట్రిసిటీ అన్నాం. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్ ఉన్న పార్టికల్స్. మనకి రెండు రకాల ఛార్జెస్ ఉన్నాయి, ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఇంకోటి నెగిటివ్ ఛార్జ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటే ఏంటి? చూడండి, ఒక మ్యాటర్కి ఉన్న ఫండమెంటల్ ప్రాపర్టీ అనేది ఎలక్ట్రికల్ ఛార్జ్. మనకి మాస్ ఎలాగైతే ఒక ప్రాపర్టీయో, ఫండమెంటల్ ప్రాపర్టీ, అలాగే ఛార్జ్ కూడా ఒక ప్రాపర్టీ. సో ఎలక్ట్రికల్ ఛార్జ్ ఇట్ ఈజ్ ఫండమెంటల్ ప్రాపర్టీ. ఇట్ ఈజ్ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ దట్ causes to experience a force when placed in electric field. సో దీని మీనింగ్ ఏంటంటే, ఏ టైప్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏదైనా ఒక ఛార్జ్ని మనం ప్లేస్ చేసినప్పుడు దాని మీద ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది ఆ ఛార్జ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ఇది బేసిక్ ప్రాపర్టీ, ఒక మ్యాటర్కు ఉన్న బేసిక్ ప్రాపర్టీ. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. అగైన్ ఏ టైప్ ఆఫ్ ప్రాపర్టీ అంటే, వెన్ ఎవర్ మనం దాన్ని ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనం ప్లేస్ చేసినప్పుడు అది దాని మీద కొంత ఫోర్స్ అది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం. ఈ పాజిటివ్ ఛార్జ్ నుంచి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ లైన్స్ అనేవి ఈ టైప్లో ఉంటాయి, వెక్టార్స్ అనేవి. అంటే ఎంటైర్ ఈ ఛార్జ్ చుట్టూరు దాని ఫీల్డ్ అనేది ఉంటుంది. ఎంటైర్ మనకి సపోజ్ ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి, మ్యాగ్నెట్ చుట్టూరు దాని ఫీల్డ్ ఉంటుంది. సో వేరే మ్యాగ్నెట్ ఏదైనా దాని దగ్గర తీసుకొచ్చినప్పుడు సమ్ ఇంటరాక్షన్ జరుగుతుంది, ఏదైనా అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ. అలా సిమిలర్గా ఛార్జ్ చుట్టూరు కూడా సమ్ ఫీల్డ్ ఉంటుంది. సో సపోజ్ ఈ ఛార్జ్ ఫీల్డ్లోకి ఫర్ ఎగ్జాంపుల్ అప్ టు ఎంతవరకు ఉందనుకుందాం, ఈ డాటెడ్ లైన్స్ ఉన్నంత వరకు ఆ ఫీల్డ్ ఎఫెక్ట్ ఉంది. సపోజ్ ఈ ఫీల్డ్ లోపలికి వేరే ఛార్జ్ ఒకటి మనం ప్లేస్ చేసామనుకోండి, సపోజ్ ఇక్కడ ఇంకో ఛార్జ్ ప్లేస్ చేశాను. ఇప్పుడు ఈ ఛార్జ్ పైన దీని యొక్క ఫీల్డ్ ఎఫెక్ట్ అనేది, ఆ ఫీల్డ్ ఎఫెక్ట్ వల్ల కొంత ఫోర్స్ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ ఛార్జ్ అనుకోండి, రిపెల్ అవుతుంది, రిపల్సివ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సపోజ్ ఇది నెగిటివ్ అనుకోండి, అట్రాక్టివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇలా ఈ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ఈ ఒక ఫోర్స్ అప్లై అవ్వడం, వేరే ఛార్జ్ని ఒక ఛార్జ్ యొక్క ఫీల్డ్ లోపల పెట్టినప్పుడు ఈ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది బేసిక్ ప్రాపర్టీ, ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్కి ఉన్న బేసిక్ ప్రాపర్టీ. ఓకే, అలాగే
ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంటుందంటే 1 electron have charge of 1.6 into 10 power minus 19 కూలుమ్స్. మనం ఛార్జ్ని కూలుమ్స్లో చెప్తాం. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక ఎలక్ట్రాన్కి చాలా తక్కువ ఛార్జ్ ఉంటుంది. సో అందుకని మనం ఏంటంటే ఒక కూలుంబ్ అన్నాం అనుకోండి. సపోజ్ దీని నుంచి ఒక కూలుంబ్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఈ ఎంటైర్ వాల్యూ మనం ఈజ్ ఈక్వల్ టు ఈ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చామనుకోండి. టు హ్యావ్ 1 కూలుంబ్, టు హ్యావ్ 1 కూలుంబ్ ఛార్జ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలంటే 1/1.6 into 10 power 19 ఈజ్ ఈక్వల్ టు ఎదురు వైపు వస్తాయి. దీన్ని సింప్లిఫై చేస్తామనుకోండి 6.25 into 10 power 18 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఇన్ని ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ని మనం కలుపుకుంటే ఒక కూలుంబ్కి ఈక్వల్ అవుతుంది. చూడండి 6.25 ఇంటూ చాలా పెద్ద నెంబర్ ఇది. 6.25 into 10 power 18 ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ని మనం కలిపితే ఒక కూలుంబ్కి ఈక్వల్. సో మనకి ఛార్జ్ యూనిట్స్ ఏంటంటే ఒకసారి ఛార్జ్ యూనిట్ ఆల్రెడీ ఇక్కడ రాసాం మనం కూలుంబ్, COLOUMB. అలాగే దీన్ని మనము సింబల్ ఏంటంటే, సింబల్ కూడా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. దీని సింబల్ ఏంటంటే క్యూ. మనం క్యాపిటల్ క్యూలో ఇండికేట్ చేస్తాం, కొన్నిసార్లు స్మాల్ క్యూ, ఏదైనా ఒక క్యూ అనేది సింబల్. ఎగైన్ ఈ ఎలక్ట్రికల్ ఛార్జ్ అనేది స్కేలార్ క్వాంటిటీ. మనకి మాస్ ఎలాగైతే స్కేలార్ క్వాంటిటీనో సిమిలర్గా ఎలక్ట్రికల్ ఛార్జ్ కూడా స్కేలార్ క్వాంటిటీ. ఇట్ ఈజ్ స్కేలార్ క్వాంటిటీ. అలాగే ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ టైప్స్ కూడా ఇప్పుడు మనం చెప్పాం ఆల్రెడీ 2 టైప్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఛార్జెస్ అనేవి 2 టైప్స్. ఒకటి పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ ఛార్జ్నే ఈ పార్టికల్ని మనం ప్రోటాన్ అంటాం. అలాగే సెకండ్ టైప్ అనేది నెగిటివ్ ఛార్జ్. ఈ నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్ని మనం ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఇలా మనకి 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉన్నాయి. సో ఇది మనం ఫస్ట్ బేసిక్ టర్మ్ ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటే. ఎలక్ట్రికల్ ఛార్జ్ అంటే ఏంటంటే ఒక మ్యాటర్ యొక్క ఫండమెంటల్ ప్రాపర్టీ అది. ఈ ఛార్జ్ యొక్క ఫీల్డ్ లోపల వేరే ఛార్జ్ని మనం ప్లేస్ చేసినప్పుడు ఆ ఛార్జ్ ఏమో కొంత ఫోర్స్ని అది ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఐదర్ అట్రాక్టివ్ ఫోర్స్ కానీ రిపల్సివ్ ఫోర్స్ కానీ. అగైన్ ఈ ఎలక్ట్రికల్ ఛార్జ్ యొక్క యూనిట్స్ అనేవి కూలుమ్స్. ఈ కూలుంబ్ అనేది చాలా చిన్న, ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అనేది చాలా తక్కువ వాల్యూ ఉంటుంది, 1.6 into 10 power minus 19 కూలుమ్స్. సో అందుకే ఒక కూలుంబ్ అంటే మీనింగ్ ఏంటంటే 6.25 into 10 power 18 ఎలక్ట్రాన్స్. అంటే ఇన్ని ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ని కలుపుకుంటేనే ఒక కూలుంబ్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బేసిక్ టర్ము ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మనం ఇప్పుడు ఛార్జ్ అంటే ఏం చెప్పాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే సపోజ్ ఇప్పుడు మనం డయాగ్రామ్ వేసాం ఆల్రెడీ. ఒక పాజిటివ్ ఛార్జ్ చుట్టూరు కొన్ని ఫీల్డ్ లైన్స్ మనం డ్రా చేసాం. యాక్చువల్గా ఫీల్డ్ లైన్స్ అనేవి ఓన్లీ సింగిల్ లైన్ నేను డ్రా చేశాను, కానీ ఈ ఛార్జ్ దగ్గరగా ఉన్న వెక్టర్ యొక్క లైన్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ చివరికి వస్తున్న కొద్దీ దాని లెంత్ అనేది తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే ఇంటెన్సిటీ తగ్గుతుంది కాబట్టి. సో ఈ టైప్లో మనం ఇండికేట్ చేయాలి. బట్ సింపుల్గా మనం ఏంటంటే ఒక సింపుల్గా అయితే ఒక సింగిల్ వెక్టార్ సరిపోద్ది. సో ఈ టైప్లో మనకి ఫీల్డ్ లైన్స్, వెక్టార్ లైన్స్ అనేవి ఇలా డ్రా చేశాను నేను. సో ఒక ఛార్జ్ చుట్టూరు ఎంతవరకు అయితే దాని ఎఫెక్ట్ ఉందో దాన్ని ఫీల్డ్ అంటాం, ఆ స్పేస్ మొత్తాన్ని. సో ఆ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ రీజియన్ అరౌండ్ ఛార్జ్డ్ పార్టికల్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈజ్ ఏ రీజియన్ లేదా స్పేస్ అరౌండ్ ఏ చార్జ్డ్ పార్టికల్. ఇక్కడ మనం పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం. ఏ చార్జ్డ్ పార్టికల్ వేర్ అదర్ చార్జ్డ్ పార్టికల్స్ experience
ఫోర్స్. ఈ ఫోర్స్ ఎఫెక్ట్ ఎంతవరకు అయితే ఉందో, సపోజ్ మనం ఇక్కడ ప్లేస్ చేసాం ఇంకో ఛార్జ్ని, దాని మీద కొంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అలా అప్ టు ఎంతవరకు అయితే దాని ఎఫెక్ట్ ఉంటుందో, దాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. అప్ టు ఆ స్పేస్ మొత్తాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి, దీని ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయంటే, పాజిటివ్ ఛార్జ్ యొక్క ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయంటే అవుట్వర్డ్ ఉంటాయి. సపోజ్ మనం దీన్ని పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ తీసుకుంటే, దీని నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇలా అవుట్వర్డ్ ఉంటాయి, ఈ టైప్లో ఉంటాయి ఫీల్డ్ లైన్స్ అనేవి. అదే మనం నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే, నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటే ఈ నెగిటివ్ ఛార్జ్కి ఫీల్డ్ లైన్స్ అనేవి ఇన్వర్డ్ ఉంటాయి, ఈ టైప్లో టువర్డ్స్ ద ఛార్జ్ ఉంటుంది, ఈ టైప్లో ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. అదే ఒక పాజిటివ్ ఛార్జ్, ఒక నెగిటివ్ ఛార్జ్, లేదా రెండు పాజిటివ్ ఛార్జ్లు కానీ రెండు నెగిటివ్ ఛార్జ్లు కానీ ఇలా కాంబినేషన్ మనం తీసుకున్నప్పుడు ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి కర్వ్ షేప్లో వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కూడా రాద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాక్షన్ మనం డ్రా చేసినట్టయితే, సపోజ్ ఒక పాజిటివ్ ఛార్జ్ డ్రా చేశాను, ఒక నెగిటివ్ ఛార్జ్. ఇలా ఉన్నప్పుడు పాజిటివ్ ఛార్జ్ నుంచి ఏమో ఫీల్డ్ లైన్ ఏమో అవుట్వర్డ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్కి అయితే ఇన్వర్డ్. అంటే ఈ టైప్లో ఫీల్డ్ లైన్స్ ఉంటాయి, ఈ టైప్లో. సో ఈ టైప్లో ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. సో ఇది అవుట్వర్డ్, ఇవన్నీ అవుట్వర్డ్ ఉంటాయి ఇలాగా, దీనికేమో ఇన్వర్డ్ ఉంటాయి. సో ఈ టైప్లో ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. ఏవైనా రెండు పార్టికల్స్ దగ్గరగా, రెండు చార్జ్డ్ పార్టికల్స్ దగ్గరగా ఉన్నప్పుడు ఈ టైప్లో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇమాజినరీ లైన్స్. సపోజ్ ఒక టెస్ట్ ఛార్జ్ అంటే సపోజ్ మనం ఒక స్మాల్ చార్జ్డ్ పార్టికల్ని ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్న ఒక చార్జ్డ్ పార్టికల్ దగ్గరగా తీసుకొచ్చామనుకోండి, దాని మీద కొంత ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఈ ఫోర్స్ని మనం ఏమంటామంటే కూలుంబ్ ఫోర్స్ అంటాం. సో ఆ పాయింట్ రాయండి. వెన్ టెస్ట్ ఛార్జ్, ఇక్కడ టెస్ట్ ఛార్జ్ అంటే దీన్ని స్మాల్ క్యూతో ఇండికేట్ చేస్తున్నా. వెన్ టెస్ట్ ఛార్జ్ క్యూ ప్లేస్డ్, లేదనుకుంటే Q1 Q2లో మనం రాసుకున్నా పర్వాలేదు, ఏదైనా ఓకే. వెన్ టెస్ట్ ఛార్జ్ స్మాల్ క్యూ ప్లేస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్, ఇక్కడ ఫీల్డ్ అంటే స్పేసు, ఆ చార్జ్డ్ పార్టికల్ చుట్టూరు ఎంతవరకు అయితే దాని ప్రభావం ఉందో దాన్ని మనం ఫీల్డ్ అంటాం. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ ఫిక్స్డ్ ఛార్జ్, ఏదైతే మనం ఫిక్స్డ్గా ఒక దగ్గర నుంచి ఇంకో ఛార్జ్ని తీసుకొస్తున్నామో ఈ ఫిక్స్డ్ ఛార్జ్ని మనం సోర్స్ అంటాం. సోర్స్ ఛార్జ్ క్యాపిటల్ Q. When test charge small q placed in the field of source charge capital Q, then small q experience force. ఈ ఫోర్స్నే మనము కూలుంబ్ ఫోర్స్ అంటాం. దిస్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ కూలుంబ్ ఫోర్స్ అంటాం. కూలుంబ్ ఫోర్స్. ఈ టర్మినాలజీ అన్నీ కూడా ఇంపార్టెంట్. మనం ఇవి అర్థమైతేనే మనకి కాన్సెప్ట్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సపోజ్ నేను ఒక పాజిటివ్ ఛార్జ్ పార్టికల్ తీసుకున్నాను, దీని క్యాపిటల్ Q, దీని ఛార్జ్ అనేది. సపోజ్ దీని యొక్క ప్రభావం, సపోజ్ ఈ డాటెడ్ లైన్ ఉన్నంత వరకు దాని ఎఫెక్ట్ ఉందనుకుందాం. అంటే ఇక్కడ ఎక్కడో మనం స్మాల్ క్యూలో ప్లేస్ చేశాను. ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ యొక్క ఎఫెక్ట్ అనేది రెండు పాజిటివ్ ఛార్జ్లే కాబట్టి ఈ టైప్లో రెపల్సివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఈ ఫోర్స్నే మనం కూలుంబ్ ఫోర్స్ అంటారు. కూలుంబ్ ఫోర్స్ ఆల్వేజ్ రెపల్సివ్ అవ్వాలని రూల్ ఏం లేదు. అట్రాక్టివ్ అయినా, ఇక్కడ సపోజ్ ఇక్కడ నెగిటివ్ ఉందనుకోండి, అట్రాక్ట్ అవుద్ది. సో ఈ కూలుంబ్ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే, జస్ట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాన్స్టెంట్ ఉంటుంది 1/4πε0. మనకు అంత క్లియర్ డీటెయిల్గా అవసరం లేదు. జస్ట్ కాన్స్టెంట్ K, Q1 Q2. ఇక్కడ Q1 Q2 అంటే క్యాపిటల్ Q స్మాల్ Q/r². మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలాగైతే మనం రాసామో క్యాపిటల్ F ఈజ్ ఈక్వల్ టు G × m1 m2/r². సిమిలర్ ఫార్ములా ఇది కూడా. కూలుంబ్ ఫోర్స్ అనేది సిమిలర్ ఫార్ములా.
సో ఇక్కడ క్యాపిటల్ క్యూ అనేది సోర్స్ ఛార్జ్, స్మాల్ క్యూ అనేది టెస్ట్ ఛార్జ్ లేదా ఛార్జ్ 1 ఛార్జ్ 2 అనుకున్నా ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఆర్ అనేది డిస్టెన్స్, ఈ రెండు ఛార్జీల పార్టికల్స్ మధ్య ఉన్న డిస్టెన్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ చార్జెస్. అలా ఇక్కడ క్యాపిటల్ కే అనేది 1/4πε0. దీన్నే కూలుంబ్ కాన్స్టెంట్ అంటాం, కూలుంబ్ కాన్స్టెంట్. సో దీన్ని మనం కూలుంబ్ ఫోర్స్ ఫార్ములా ఇది. సో ఇది సెకండ్ బేసిక్ టర్ము ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది. సో థర్డ్ కాన్సెప్ట్ అనేది కరెంటు, లేదంటే ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అని రాయండి, ఏదన్నా ఓకే, నో ప్రాబ్లం. ఎలక్ట్రిసిటీ స్టార్టింగ్లో మనం ఆల్రెడీ డెఫినేషన్ రాసాం. ఎలక్ట్రిసిటీ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం కరెంట్ ఆర్ ఎలక్ట్రిసిటీ అంటాం. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. కాకపోతే ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా కొన్ని కంటిన్యూస్ ఫ్లో ఉండొచ్చు, కొన్ని సడన్ డిశ్చార్జ్ టైప్ ఉండొచ్చు. సో వాటిని బేస్ చేసుకొని మనం 2 టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ ఆర్ 2 టైప్స్. ఒకటి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. చూడు ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ డిఫరెన్స్ టైప్లో పాయింట్స్ వైజ్ రాసుకోండి, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రిసిటీ అంటే సింపుల్గా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అయితే ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా సడన్గా ఎలక్ట్రాన్స్ డిశ్చార్జ్ అవ్వచ్చు, అదొక టైపు. లేదా కంటిన్యూస్గా ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవుతూ ఉండొచ్చు, దాన్ని మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటాం. సో ఎలక్ట్రిసిటీ అనేది 2 టైప్స్, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, రెండోది కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్. చూడండి, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఇందులో నార్మల్గా అయితే ఛార్జెస్ అనేవి ఫిక్స్డ్గానే ఉంటాయి, మూవ్ కావు. ఇక్కడ మూవ్ కావు అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్ అనేది ఒక ఆటం నుంచి ఇంకో ఆటంకి మూవ్ కాలేదని. నార్మల్గా అయితే ఎలక్ట్రాన్ ఆటం చుట్టూరు మూవ్ అవుతూ ఉంటుంది, అది ఓకే. సో 1 ఆటం టు అనదర్ ఆటం మూవ్ కాదని. ఇక్కడ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది రిలేటెడ్ టు ఛార్జెస్ అట్ రెస్ట్. ఇక్కడ ఛార్జ్ రెస్ట్లో ఉందంటే అర్థం ఏంటంటే ఎలక్ట్రాన్ మూవ్ అవ్వట్లేదని అర్థం కాదు, మూవ్ అవుతుంది, బట్ సేమ్ దాని యొక్క ఆటం చుట్టూరే మూవ్ అవుతుంటుంది. సో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది రిలేటెడ్ టు చార్జెస్ అట్ రెస్ట్. అదే కరెంట్ ఎలక్ట్రిసిటీ అయితే రిలేటెడ్ టు మూవింగ్ ఛార్జెస్. మనం యాక్చువల్గా వాడుతున్న కరెంట్ అనేది కరెంట్ ఎలక్ట్రిసిటీ. సపోజ్ మనం ఒక క్లోజ్డ్ సర్క్యూట్ తీసుకున్నాం అనుకోండి, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్, బ్యాటరీ ఇచ్చే పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉంటాయి. సో అట్లాంటి ఎలక్ట్రిసిటీని కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ అంటే ఫ్లో అని. చూడు, సపోజ్ మనం వాటర్ కరెంట్ అన్నాం అనుకోండి, వాటర్ ఫ్లో అవుతుందని, ఫ్లో ఆఫ్ వాటర్ని మనం వాటర్ కరెంట్ అంటాం. సో అలా సిమిలర్గా కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, కంటిన్యూస్ మూవ్మెంట్ ఉంటుంది, రిలేటెడ్ టు మూవింగ్ ఛార్జెస్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది రిలేటెడ్ టు ఛార్జెస్ ఎట్ రెస్ట్. సో సెకండ్ పాయింట్ అనేది అసలు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఎలాగ వస్తుందంటే, చూడండి, జనరల్గా అయితే ఈ ఛార్జ్డ్ పార్టికల్స్ అనేవి రెస్ట్ పొజిషన్లోనే ఉంటాయి. రెస్ట్ పొజిషన్ అంటే ఇంత మీనింగ్ ఏంటంటే దాని యొక్క పర్టికులర్ ఆటం చుట్టూరే ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతుంటాయి. సో ఎలక్ట్రాన్స్ అనేవి వాటి ఓన్ ఆటం నుంచి వేరే ఆటంకి అయితే జంప్ అవ్వు. సో ఓన్లీ పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే అవి జంప్ అవుతుంటాయి వేరే ఆటంకి. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో ఎలా జనరేట్ అవుతుందంటే, సపోజ్ 2 ఆబ్జెక్ట్స్ అనేవి ఫ్రిక్షన్ వల్ల కానీ రబ్ అవుతున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి 2 ఆబ్జెక్ట్ సర్ఫేస్కి ట్రావెల్ అయ్యి, ఒకవైపు ఏమో మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఒకవైపు ఏమో మోర్ పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అయినప్పుడు ఒక్కసారిగా ఛార్జ్ అనేది సడన్గా డిశ్చార్జ్ అవుతుంది.
సో ఈ టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనం స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటాం. సో ఈ డెఫినేషన్ రాయండి. ఎలక్ట్రాన్స్ కెనాట్ జంప్. ఎలక్ట్రాన్స్ కెనాట్ జంప్ ఆన్ దేర్ ఓన్ టు అదర్ ఆటమ్స్. సో ఇలా జంప్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాలి. ఆ ఎక్స్టర్నల్ సపోర్టే పొటెన్షియల్ డిఫరెన్స్. నీడ్ టు జంప్ నీడ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో ఎలా జనరేట్ అవుతుందంటే దిస్ పొటెన్షియల్ డిఫరెన్స్ created by accumulation of charges on surface. ఈ అక్యుములేషన్ ఆఫ్ ఛార్జ్ కూడా ఎలా వస్తుందంటే బికాజ్ ఆఫ్ రబ్బింగ్ యాక్షన్, అదే ఫ్రిక్షన్ వల్ల. అక్యుములేషన్ ఆఫ్ చార్జెస్ ఆన్ సర్ఫేస్ బై ఫ్రిక్షన్. సపోజ్ ఒక క్లాత్ని ఒక ప్లాస్టిక్ రాడ్ మీద మనం రబ్ చేసామనుకోండి, ఈ ఫ్రిక్షన్ వల్ల ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి అనేది మూవ్ అవుతుంటాయి. సో అందుకని ఒక ఆబ్జెక్ట్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ ఫ్రిక్షన్ అనేది మెయిన్ రీజన్. ఫ్రిక్షన్ వల్ల ఈ అక్యుములేషన్ ఆఫ్ ఛార్జెస్ అనేవి రెండు ఆబ్జెక్ట్ సర్ఫేస్ల మీద జరుగుతుంటాయి. సో దీనివల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే when cloth rubbed with plastic rod, సో అప్పుడు క్లాత్ ఏమవుతుందంటే క్లాత్ బికమ్స్ నెగిటివ్. క్లాత్ అనేది నెగిటివ్ అవుతుంది. అంటే ఈ ప్లాస్టిక్ రాడ్ మీద ఉన్న ఆ ఎలక్ట్రాన్స్ అనేవి క్లాత్కి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి. సో అందుకని క్లాత్ నెగిటివ్ ఛార్జ్ అవుతుంది, ప్లాస్టిక్ రాడ్ అనేది పాజిటివ్ అవుతుంది. ప్లాస్టిక్ విల్ బికమ్ పాజిటివ్ ఛార్జ్. సో ఇలా అక్యుములేషన్ ఆఫ్ ఛార్జెస్ జరగడం వల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ అయ్యి, సపోజ్ మనం ఇప్పుడు మన హ్యాండ్తోనే ఏదైనా మనం టచ్ చేసామంటే ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతుంటాయి. ఇది మన హ్యాండ్ నుంచి ఆబ్జెక్ట్ మీదకి కానీ, లేదా ఆబ్జెక్ట్లో ఉన్న ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ మన హ్యాండ్ మీదకి కానీ ఈ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరగడం వల్ల మనం షాక్ ఫీల్ అవుతుంటాం మనం. ఓకే, సో వన్ మోర్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్ కూడా ఇంపార్టెంట్. ఇది లైట్నింగ్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో రెండో ఎగ్జాంపుల్ లైట్నింగ్. సో ఈ లైట్నింగ్ కూడా ఇంపార్టెంట్. సపోజ్ మనకి ఈ క్లౌడ్స్లో కూడా ఈ బాటమ్ లేయర్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేవి అక్యుములేట్ అవుతుంటాయి. అగైన్ ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది టాప్ సర్ఫేస్ మీద అక్యుములేట్ అవుతుంటాయి. ఇలా కంటిన్యూస్గా ఈ బాటమ్ లేయర్లో ఎలక్ట్రాన్స్ అక్యుములేట్ అవ్వడం వల్ల, సో వెన్ ఎవర్ ఆ ఛార్జ్ అనేది దాని కెపాసిటీ కన్నా ఎక్కువ అక్యుములేట్ అయినప్పుడు ఈ ఎర్త్ దగ్గర ఏమో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ నియర్ సర్ఫేస్ ఎర్త్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని రిపల్ చేయడం వల్ల ఓన్లీ పాజిటివ్ ఛార్జే ఉంటుంది ఇక్కడ. సో ఇలా పాజిటివ్ నెగిటివ్ వల్ల ఈ టైప్లో మనకి ఆ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది లైట్నింగ్ అప్పుడు. సో లైట్నింగ్లో ఏమవుతుందంటే క్లౌడ్ బాటంలో ఎలక్ట్రాన్స్ అక్యుములేట్ అవుతుంటాయి. సో కాబట్టి ఒకవైపు ఏమో నెగిటివ్ ఛార్జ్ అవుతుంది, ఇది ఒకవైపు ఏమో పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ ఎర్త్ మీద ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ని రిపెల్ చేసి ఓన్లీ పాజిటివ్ ఛార్జే ఉంటుంది ఇక్కడ. ఈ పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ అనేది అట్రాక్ట్ అవ్వడం వల్ల ఈ స్పార్క్ అనేది
ఆ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి లైట్నింగ్ వస్తుంది. సో లైట్నింగ్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఓకే, ఇందులో సెకండ్ పాయింట్ వద్దాం. కరెంట్ ఎలక్ట్రిసిటీలో చూడండి, స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో అయితే మాత్రం ఎక్యుములేషన్ ఆఫ్ ఛార్జెస్ వల్ల ఒకసారి సడన్గా ఎలక్ట్రాన్స్ అనేవి డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి. బట్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో మాత్రం ఎక్స్టర్నల్ సోర్స్ మనం యూజ్ చేసుకొని పొటెన్షియల్ డిఫరెన్స్ మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తాం. ఈ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడానికి వీ యూజ్ బ్యాటరీస్ కానీ ఏదైనా ఎలక్ట్రికల్ పవర్ సోర్స్ కానీ వాడుతుంటాం. హియర్ పొటెన్షియల్ డిఫరెన్స్ created by external source like battery etc. ఏదైనా పవర్ సోర్స్ కానీ. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం డే టు డే లైఫ్లో మనం కరెంట్ అన్నామంటే మీనింగ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అని. ఆల్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఎగ్జాంపుల్ ఫ్యాన్, టీవీ లేదా ఒక మిషన్ కానీ ఎట్సెట్రా అన్నీ కూడా. సో మనం యూజ్ చేస్తున్న ప్రతిదీ కూడా కరెంట్ ఎలక్ట్రిసిటీనే. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది ఈ డిఫరెన్సెస్ అనేవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. థర్డ్ పాయింట్, మనకి జనరల్గా కరెంట్ ఎలక్ట్రిసిటీ అనుకోండి, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటేనే కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది జరుగుతుంది. సో అందుకని ఓన్లీ కండక్టర్స్, కాపర్ వైర్స్ ఇట్లాంటి వాటిల్లోనే మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. బట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీకి అలా కాదు. ఈధర్ ఇన్సులేటర్ ఉన్నా పర్వాలేదు, కండక్టర్స్ ఉన్నా పర్వాలేదు, బికాజ్ ఆఫ్ ఈ రబ్బింగ్ యాక్షన్ వల్ల మనకేమో ఈ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంటుంది. సో కాబట్టి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కెన్ హ్యాపెన్ ఇన్ బోత్ కండక్టర్స్ ఇన్సులేటర్స్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ can happen in both conductors ఇన్సులేటర్స్. సో దేంట్లోనైనా కానీ జరుగుతుంది. అదే కరెంట్ ఎలక్ట్రిసిటీకి మాత్రం వీ నీడ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. కరెంట్ ఎలక్ట్రిసిటీ can happen in conductors only. ఎందుకంటే we need free electrons. బ్రాకెట్లో where free electrons available, available. ఓకే, ఫోర్త్ పాయింట్, అయితే ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో ఎలా అవుతుందంటే వన్స్ ఛార్జెస్ మనకు బిల్డప్ అయిన తర్వాత డిశ్చార్జ్ అనేది చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. చాలా తక్కువ, మనం సపోజ్ లైట్నింగ్ చూసామనుకోండి, చాలా తక్కువ టైంలోనే ఎంటైర్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మొత్తం జరుగుతుంది. అదే మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీలో అయితే కంటిన్యూస్గా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతూనే ఉంటాయి. సో అదొక వన్ మోర్ మెయిన్ డిఫరెన్స్. స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో ఏమవుతుందంటే హియర్ చార్జెస్ బిల్డప్ అండ్ డిశ్చార్జ్ ర్యాపిడ్లీ. చాలా తక్కువ టైంలోనే అవి డిశ్చార్జ్ అవుతాయి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే. అదే మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది కంటిన్యూస్ ఫ్లో. హియర్ charge flow is continuous. ఓకే, వన్ మోర్ పాయింట్, మనకి ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో మనకు ఆ ఎలక్ట్రాన్స్ ఫ్లో పాత్ అనేది ఎలా వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. సో పాత్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. మనకు ఆ లైట్నింగ్ వచ్చేటప్పుడు అది ఎలాగైనా అది ఎర్త్ని రీచ్ అవ్వచ్చు, ఆ పాత్ని మనము ప్రిడిక్ట్ చేయలేము. సో చార్జ్ పాత్ ఈజ్
charge path is unpredictable. అదే మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీలో చార్జెస్ ఎలా మూవ్ అవుతాయి అది మనం క్లియర్గా గెస్ చేయొచ్చు. మనం ఒక సర్క్యూట్లో చార్జెస్ ఎటువైపు నుంచి ఎటువైపు ఎలక్ట్రాన్స్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనేది వీ కెన్ సే. సో ఇక్కడ ఏంటంటే మూవ్ ఇన్ కంట్రోల్డ్ పాత్ ఇన్ సర్క్యూట్స్. ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో ఆ కరెంట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది మనం క్లియర్గా చెప్పవచ్చు. సో లాస్ట్ డిఫరెన్స్ అనేది మనకి ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో మనం ఒక ఛార్జ్ రెస్ట్లో ఉన్నప్పుడే ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో అట్లాంటి ఈ స్టాటిక్ ఛార్జెస్కి ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మాత్రమే క్రియేట్ చేయగలవు. స్టాటిక్ ఛార్జెస్ క్రియేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. స్టాటిక్ charges create electric fields. అదే మనం కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఏంటంటే మూవింగ్ ఛార్జెస్. ఈ మూవింగ్ ఛార్జెస్ కూడా మూవ్ అవుతున్నప్పుడు బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది, అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా జనరేట్ అవుతుంది. చూడండి, మూవింగ్ ఛార్జెస్ ఆల్వేజ్ క్రియేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మూవింగ్ charges create both electric and magnetic field. సో ఈ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్, మనకి క్లియర్గా అర్థం అవ్వాలి. ఓకే, నెక్స్ట్ టాపిక్ అనేది వీటిలోనే కరెంట్. మనం బేసిక్ టర్మ్స్ డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ బేసిక్ టర్మ్ అనేది కరెంట్. మన ఈ ఎలక్ట్రిసిటీ కరెంట్ బోత్ ఆర్ సేమ్. సో ఇక్కడ మన కరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఓన్లీ కరెంట్ ఎలక్ట్రిసిటీ గురించే మనం మాట్లాడుతున్నాం. సో కరెంట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మీన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఓన్లీ. ఎందుకంటే మనం ప్రాక్టికల్ అప్లికేషన్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మనం యూజ్ చేయం. కరెంట్ ఎలక్ట్రిసిటీ ఓన్లీ. సో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అప్లికేషన్స్ అనేది చాలా రేర్. మనం యూజువల్గా వాడేదన్నీ కూడా కరెంట్ ఎలక్ట్రిసిటీనే. సో కరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఛార్జ్ ఒక యూనిట్ టైంలో ఒక పర్ సెకండ్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక సెకండ్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఒక వైర్లో ఫ్లో అవుతుందో దాన్ని మనం కరెంట్ అంటాం. సో కరెంట్ అంటే మీనింగ్ ఏంటంటే కరెంట్ ఈజ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోయింగ్. ఛార్జ్ అంటే నథింగ్ బట్ 6.25 × 10⁻18 ఎలక్ట్రాన్స్. అన్ని ఎలక్ట్రాన్స్ క్రియేట్స్ వన్ ఛార్జ్. సో ఇక్కడ ఛార్జ్ అంటే మీనింగ్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. కరెంట్ ఈజ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ conducting wire in unit time. సో సింపుల్గా మనం ఫార్ములా వేసామంటే కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు Q/T. సో ఇక్కడ డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ సర్క్యూట్ వేసామనుకోండి. చూడండి, ఇక్కడ లోడ్ అంటే నథింగ్ బట్ రెసిస్టర్ అని, ఎందుకంటే లోడ్ దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. లేదంటే ఇక్కడ సింపుల్గా ఒక బల్బ్ వేసుకోండి. ఇక్కడ బల్బ్ అనేది లోడ్. సో బల్బ్ అనేది లోడు. సో ఇది బ్యాటరీ. ఇక్కడ నేను స్విచ్ అవన్నీ వేయట్లేదు, లేదంటే స్విచ్ కూడా వేసుకోండి. ఈ టైప్లో ఉంటే ఆ డాట్ ఉంటే స్విచ్ క్లోజ్ అయిందని. ఇది క్లోజ్డ్ స్విచ్. క్లోజ్ అయితే సర్క్యూట్ క్లోజ్ అయినట్టు. క్లోజ్డ్ స్విచ్. ఇది సెల్, ఇదేమో బల్బ్. సో మనకు కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే, మన కన్వెన్షనల్ కరెంటు డైరెక్షన్ ఆల్వేజ్ ఫ్రమ్ పాజిటివ్ ఛార్జ్ టు నెగటివ్ ఛార్జ్. ఎందుకంటే ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్ వచ్చే టైంకి ఇంకా మనకి ఎలక్ట్రాన్ కనుక్కోలేదు. సో అప్పుడు
అజ్యూమ్ చేసుకున్నది ఏంటంటే ఈ పాజిటివ్ ఛార్జ్ డైరెక్షన్నే మనకి కరెంట్ డైరెక్షన్గా తీసుకున్నారు. సో మనం ప్రజెంట్ కూడా అదే ఫాలో అవుతున్నాం. సో డైరెక్షన్ ఏంటంటే కన్వెన్షనల్గా మనం ఏదైతే మనం వాడుతున్నామో అదే డైరెక్షన్. కన్వెన్షనల్లీ కరెంట్ ఆ పాయింట్ రాసుకోండి. కన్వెన్షనల్లీ కరెంట్ ఫ్లో ఫ్రమ్ పాజిటివ్ టు నెగటివ్ టెర్మినల్. సో ఈ సర్క్యూట్లో అయితే, ఈ క్లోజ్ సర్క్యూట్లో అయితే పాజిటివ్ నుంచి ఈ టైప్లో కరెంట్ అనేది ఫ్లో అయ్యి ఈ నెగిటివ్ టెర్మినల్ వైపు వస్తుంది. సో ఇది మనకు డైరెక్షన్. సో కరెంట్ డైరెక్షన్ ఏంటంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వైపు వస్తుంది. అగైన్ నెక్స్ట్ ఇందులో యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. యూనిట్స్ మనం కరెంట్ I = Q/T అన్నాము. ఇక్కడ I అంటే కరెంటు. సో కరెంట్ యూనిట్ అనేది యాంపియర్. Q అంటే ఛార్జ్, ఇది చెప్పాము ఆల్రెడీ. Q అంటే ఛార్జు. సో దీని యూనిట్ అనేది కూలుమ్. అలాగే T అంటే టైము. ఈ టైం యొక్క యూనిట్ ఇంపార్టెంట్, సెకండ్స్. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్లో టైం అనేది మినిట్స్లో వేస్తాడు. సో మనం కరెంట్ అవి కనుక్కునేటప్పుడు ఖచ్చితంగా మనం సెకండ్స్లోకి మార్చుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్. మనకు టైం అనేది ఖచ్చితంగా సెకండ్స్లోనే ఉండాలి. అగైన్ ఈ కరెంట్ను కూడా యాంపియర్ ఎలా రాసుకోవచ్చు అంటే మనం I = Q/T కాబట్టి కూలుమ్ పర్ సెకండ్ అని కూడా రాసుకోవచ్చు. కూలుంబ్ బై సెకండ్. సో యాంపియర్ అంటే కూలుంబ్ బై సెకండ్ అని. సో ఈ యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. అలా ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఒకటి రాసుకోండి. నోట్ మనం కరెంట్ని ఎలా మెజర్ చేస్తామంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది అమ్మీటర్. సో ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ కరెంట్. ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ కరెంట్. సో కరెంట్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని ఏమంటారు అంటే అమ్మీటర్ అంటాం. అదే వోల్టేజ్ని అయితే వోల్ట్ మీటర్ అంటాం. అయితే మనకి స్టార్టింగ్లో గాల్వనోమీటర్స్ వాడేవాళ్ళు. కాకపోతే గాల్వనోమీటర్స్ అనేది వెరీ స్మాల్ కరెంట్నే మనం మెజర్ చేయగలం. సో అలాగే గాల్వనోమీటర్తో డైరెక్షన్ కూడా చెప్పవచ్చు. సో మనం ఏ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో అవుతుందో కూడా మనం చెప్పచ్చు. సో వెరీ స్మాల్ కరెంట్స్ అయితే we can detect from small currents. We can use galvanometer. అయితే ఈ గాల్వనోమీటర్ని మనం అమ్మీటర్గా కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. కొంత ఈ సెటప్ని మోడిఫై చేసి ఈ గాల్వనోమీటర్స్ మనం అమ్మీటర్గా కూడా మనం మార్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ కాన్సెప్ట్. సో ఇంతవరకు మనం ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం, బేసిక్ టర్మ్స్ అన్నీ కూడా. సెకండ్ కాన్సెప్ట్ అనేది ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే మీనింగ్ అంటే ఈ కాన్సెప్ట్లో కూడా ఏబీసీ కింద రాద్దాం టర్మ్స్ అనేవి. ఫస్ట్ అనేది ఎలక్ట్రికల్ పిఈ అంటే పొటెన్షియల్ ఎనర్జీ అని. సపోజ్ ఒక ఛార్జ్ తీసుకున్నాం, ప్లస్ క్యాపిటల్ క్యూ అనే ఛార్జ్. సో దాని చుట్టూరు ఫీల్డ్ ఎంతవరకు ఉందో మనం ఈ డాటెడ్ లైన్ వేసినంత వరకు. సో ఈ డయాగ్రామ్ ఆల్రెడీ మనం డ్రా చేస్తాం. సమ్వేర్ ఇక్కడ నేను స్మాల్ ఛార్జ్ క్యూ పెట్టాను, ఇది క్యాపిటల్ క్యూ. సో ఇది పాజిటివ్ ఛార్జే, ఇది కూడా పాజిటివ్ ఛార్జే. సో ఇలా ఉన్నప్పుడు రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఈ ఎండలో ఉన్న ఈ స్మాల్ పాజిటివ్ ఛార్జ్ని ఈ సోర్స్ పాజిటివ్ ఛార్జ్కి దగ్గరగా తీసుకురావాలంటే ఖచ్చితంగా నేను ఎక్స్టర్నల్గా వర్క్ చేయాలి దాని మీద. అలాగైతేనే దీన్ని తీసుకురాగలను. ఎందుకంటే బై న్యాచురల్గా అయితే ఇది రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. సో ఈ ఛార్జ్ని ఈ బిగ్గర్ ఛార్జ్, ఈ సెంటర్లో ఉన్న సోర్స్ ఛార్జ్ వరకు మనం మూవ్ చేయాలంటే మనం కొంత వర్క్ చేయాలి. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎగనెస్ట్గా మనం వర్క్ చేసి దాన్ని మూవ్ చేయాలి.
ఇలా అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లేదా వర్క్ ఎంతైతే మనం ఒక ఛార్జ్ మీద చేస్తున్నామో దాన్ని మనం ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం, లేదా వర్క్ డన్ అంటాం సింపుల్గా అయితే. సో ఆ పాయింట్ రాసుకోండి. అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు మూవ్ ఏ చార్జ్ against electric field is called electrical potential energy or work done అంటాం సింపుల్గా, వర్క్ డన్. సో దీన్ని పొటెన్షియల్ ఎనర్జీ అని ఎందుకంటామంటే ఈ ఛార్జ్ని మనం ఎంతవరకు మూవ్ చేసినప్పుడు మనం ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అయితే దాని మీద అప్లై చేసామో ఈ స్మాల్ ఛార్జ్ మీద, ఆ స్మాల్ ఛార్జ్ మీద అప్లై చేసిన ఎనర్జీ అనేది దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. సో వన్స్ మనం ఇమీడియట్గా మనం సపోజ్ దేంతో అయితే దాన్ని మూవ్ చేసామో అది మనం రిమూవ్ చేసామనుకో, వెంటనే అది ఎంత ఎనర్జీని అయితే మనము దాని మీద అప్లై చేస్తామో సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది మళ్ళీ చేయగలుగుతుంది. సో అందుకే దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఇప్పుడు సపోజ్ మనం గ్రావిటేషన్ కాన్సెప్ట్లో కూడా మనం డిస్కస్ చేస్తాం. పొటెన్షియల్ ఎనర్జీ అంటే సపోజ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఒక ఆబ్జెక్ట్ని సర్టెన్ హైట్ మీద మనము మూవ్ చేసామనుకోండి, సర్టెన్ హైట్కి మూవ్ చేసినప్పుడు ఈ హైట్ వల్ల దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ అని. సపోజు సర్టెన్ హైట్ మనం ఆబ్జెక్ట్ తీసుకెళ్ళి వదిలేసామంటే దానికి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీని అది కైనెటిక్ ఎనర్జీగా మార్చుకోగలదని. సో అందుకే దాన్ని పొటెన్షియల్ అంటాం, అంటే ఫ్యూచర్లో దానికి అది కొంతవరకు చేయగలదని. అయితే ఎప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందంటే ఇందులో ఎప్పుడైతే ఈ టెస్ట్ పాజిటివ్ ఛార్జీ ఈ సోర్స్ ఛార్జీకి దగ్గరగా ఉంటుందో అప్పుడు మోర్ పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్టు, అది ఎక్కువ వరకు చేయగలదు. సో ఆ పాయింట్ రాసుకోండి. సో ఇది టెస్ట్ ఛార్జ్, ఇది దీనికి దగ్గరలో మనము టెస్ట్ ఛార్జ్ని మూవ్ చేసినప్పుడు ఇట్ విల్ హ్యావ్ మోర్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఆ పాయింట్ రాసుకోండి. ఇఫ్ టెస్ట్ ఛార్జ్ ఈజ్ వెరీ నియర్ టు source positive charge, then it have more potential energy. సిమిలర్గా ఈ సోర్స్ పాజిటివ్కి టెస్ట్ పాజిటివ్ ఛార్జ్ అనేది దూరంగా ఉందనుకోండి, ఇక్కడ ఉంది సట్ అంటప్పుడు దానికి లెస్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఇఫ్ టెస్ట్ ఛార్జ్ ఈజ్ away from source, it will have less potential energy. సో ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మన సిమిలర్గా గ్రావిటేషన్లో కూడా ఎప్పుడైతే హైట్ ఎక్కువ ఉందో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు, అదే ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఉంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది తక్కువ ఉన్నట్టు. ఓకే, సో ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ వేరే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వేరే. సో నెక్స్ట్ టర్మ్ అనేది ఎలక్ట్రిక్ పొటెన్షియల్. చూడండి, మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ మనం అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది రెండిట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ ఉందా లేదా ఎలా చెప్పగలమంటే, ఒకటి ఆ సోర్స్కి దగ్గరగా టెస్ట్ ఛార్జ్ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు, అదొక పాయింట్. అంటే డిస్టెన్స్ మీద, లొకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండవది ఛార్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రెండు పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సిమిలర్గా మనకి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీలో కూడా హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, mgh కాబట్టి g అనేది ఆల్వేజ్ కాన్స్టెంట్. మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో ఇలా 2 పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఎక్కువ హైట్లో ఉన్నంత మాత్రాన ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందని చెప్పలేము, ఎందుకంటే అది మాస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి. సో ఇలా 2 పారామీటర్స్ని సింగిల్ పారామీటర్స్లోకి మార్చుకోవచ్చు. ఎలా అంటే పర్ యూనిట్ మాస్కి చెప్పామనుకోండి, ఓన్లీ లొకేషన్ బట్టి అది మారుతుంటుంది. పర్ యూనిట్ మాస్కి మనము చెప్పినప్పుడు ఆ పొటెన్షియల్ ఎనర్జీని, సో అట్లాంటప్పుడు మాస్ మీద మళ్ళీ డిపెండ్ అవ్వదు, ఓన్లీ లొకేషన్ బట్టి మనం ఎక్కువ తక్కువ చెప్పచ్చు. సో అట్లాంటప్పుడు అనాలిసిస్ చేయడం అనేది ఈజీ. సో అలా ఒక పారామీటర్కి మనం తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పారామీటర్స్ మనం వాడుతుంటాం. సో ఆ పాయింట్ రాసుకోండి. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ వేరే, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వేరే. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే మీనింగ్ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ పర్ యూనిట్ ఛార్జ్, దాన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే అర్థం ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లేదా వర్క్ డన్ కూడా అనొచ్చు దీన్ని, ఆర్ వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. సో పర్ యూనిట్ ఛార్జ్కి చెప్తే దాన్ని మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. సో మామూలుగా టోటల్ ఎనర్జీ అయితే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఒక యూనిట్ ఛార్జ్ మీద ఎంత అయితే అప్లై అవుతుందో మనం చెప్తే దాన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. సో ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే పారామీటర్స్ తగ్గుతాయి మనం అనాలిసిస్ చేయనప్పుడు. సో ఇప్పుడు అది ఓన్లీ లొకేషన్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది. సో ఆ అనాలిసిస్ సింపుల్ చేయడం కోసం మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈ పారామీటర్ అనేది మనం వాడుతుంటాం. సో ఆ పాయింట్ రాసుకుంటే ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ లొకేషన్. ఎందుకంటే పర్ యూనిట్ ఛార్జ్ చెప్తున్నాం కాబట్టి మరి ఛార్జ్ మీద డిపెండ్ కాదు, ఓన్లీ మనం లొకేషన్ బట్టి చెప్పచ్చు. ఛార్జ్ నుంచి దూరంగా ఉంటే లెస్ పొటెన్షియల్ ఎనర్జీ, లెస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉంటుంది, దగ్గరగా ఉంటే మోర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉంటుంది. ఓకే, సో దీనికి యూనిట్స్ కూడా ఇంపార్టెంట్. మనం సపోజ్ ఫార్ములా రాసుకుంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని మనం వీతో ఇండికేట్ చేస్తాం. వి ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ వర్క్ డన్ W/Q. ఈ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. సో V ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ again రాద్దాం, V ఈజ్ ఈక్వల్ W/Q. మనం Q ఈజ్ ఈక్వల్ టు కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు Q/T అన్నాం. Q ఈజ్ ఈక్వల్ టు ఏంటి IT అని రాసుకోవచ్చు. సో మనకి యూనిట్స్ అనేది ఇంపార్టెంట్. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా సింపుల్ ప్రాబ్లమ్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సో యూనిట్స్ అనేవి ఏమవుతాయంటే W అంటే వర్క్ ఆర్ ఎనర్జీ, మనం జౌల్లో చెప్తాం. చూడండి ఇక్కడ V అంటే పొటెన్షియల్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్, దాన్ని మనం వోల్ట్లో అంటాం. లేదా ఈ వోల్ట్ని వర్క్ డన్ బై ఛార్జ్ అన్నాం. వర్క్ డన్ అనేది జౌల్లో చెప్తాం, Joule/Q అంటే ఛార్జ్ని మనం కూలంలో చెప్పచ్చు. సో జౌల్ పర్ కూలం అని కూడా చెప్పచ్చు. సో వోల్ట్ ఆర్ జౌల్ పర్ కూలం దీని యూనిట్ అనేది. ఓకే, నెక్స్ట్ పారామీటర్ పొటెన్షియల్ డిఫరెన్స్. చూడండి ఇంతవరకు మనం డిస్కస్ చేసింది ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎనర్జీ. అదే పర్ యూనిట్ ఛార్జ్ చెప్తే దాన్ని ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అంటాము. పొటెన్షియల్ డిఫరెన్స్ నెక్స్ట్ది పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే సింపుల్, ఈ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఏదైతే మనం కనుక్కున్నామో 2 పాయింట్ల మధ్య ఈ డిఫరెన్స్, ఈ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఎంతైతే తేడా ఉందో ఆ డిఫరెన్స్ ఎంతైతే ఉందో దాన్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. సో ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం సింపుల్గా వోల్టేజ్ అంటాం. సో డిఫరెన్స్ ఒక డెఫినేషన్ రాసుకోండి. డిఫరెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ బిట్వీన్ 2 points in a circuit
ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ సర్క్యూట్ మొత్తం వేయట్లేదు, నేను ఓన్లీ కొంత పోర్షన్ వేస్తున్నా. సపోజ్ ఈ ఎండ్లో 100 వోల్ట్స్ ఉందనుకుందాం. ఇక్కడ వోల్టేజ్ 100 వోల్ట్స్ ఉంది, ఇక్కడేమో 30 వోల్ట్స్ ఉంది. ఇక్కడ 100 వోల్ట్స్ 30 వోల్ట్స్ అనేవి ఎలక్ట్రిక్ పొటెన్షియల్. అవి ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 100 వోల్ట్స్ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 30 వోల్ట్స్ ఉంది. సో మనకి ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుద్ది అంటే 70 వోల్ట్స్ అవుద్ది. సో ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 100 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 70 వోల్ట్స్ అవుతాయి. సో లేదా ఈ 70 వోల్ట్స్ ఎలా రాయొచ్చు అంటే 70 జౌల్ పర్ కూలుంబ్ అని కూడా చెప్పచ్చు యూనిట్ అనేది. సో ఇలా ఒక సర్క్యూట్లో, ఒక క్లోజ్డ్ సర్క్యూట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగిందనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగితే అది ఆ కరెంట్ కూడా ఎక్కువ పాస్ అవుతుంటుంది. ఎందుకంటే ఈ పొటెన్షియల్ సపోజ్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ మనకి ఎంత వచ్చింది, 70 వోల్ట్స్ వచ్చింది. సో ఈ 70 వోల్ట్స్ ఉన్నప్పుడు ఈ సర్క్యూట్ నుంచి ఒక రకమైన సపోజ్ దీనికి మనం మొత్తం కంప్లీట్ చేస్తే ఇక్కడ బ్యాటరీ సోర్స్ ఉంటుంది. ఈ క్లోజ్ సర్క్యూట్ నుంచి కొంత అమౌంట్ ఆఫ్ కరెంట్ పాస్ అవుతుంది 70 వోల్ట్స్ ఉన్నప్పుడు. సపోజ్ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ పెంచామనుకోండి, సపోజ్ ఇప్పుడు ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ కాస్త ఒక 200 వోల్ట్స్ అయిందనుకోండి. సో సిమిలర్గా కరెంట్ పాస్ అయ్యే కరెంట్ కూడా పెరుగుద్ది. సో ఆ పాయింట్ రాసుకోండి. ఇఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మోర్, ఎక్కువ కరెంట్ అనేది ఫ్లో అవుతుంటుంది. నోట్ ఇఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మోర్ కరెంట్ విల్ ఫ్లో. అంటే నథింగ్ బట్ ఈ వి అంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్, వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఓకే, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఈ రిలేటెడ్ ఫార్ములా మీద. సపోజ్ ఒక బ్యాటరీ ఉంది. సో ఆ బ్యాటరీ దాని యొక్క కెపాసిటీ 12 వోల్ట్స్, బ్యాటరీ కెపాసిటీ అనేది 12 వోల్ట్స్. సో ఇఫ్ బ్యాటరీ లేదా ఇఫ్ 12 వోల్ట్ బ్యాటరీ, తీసుకున్నాను. ఇఫ్ 12 వోల్ట్ బ్యాటరీ హ్యావ్ టు మూవ్ 2 కూలుంబ్ ఛార్జ్. సో ఒక 12 వోల్ట్ బ్యాటరీ అనేది 2C అంటే కూలుంబ్, 2C ఛార్జ్ని మూవ్ చేయాలి. సో అప్పుడు అది బ్యాటరీ ఎంత వర్క్ చేయాలి? 12 వోల్ట్ బ్యాటరీ హ్యావ్ టు మూవ్ 2C ఛార్జ్. వాట్ విల్ బి ద వర్క్ డన్ బై బ్యాటరీ? వాట్ విల్ బి ద వర్క్ డన్ బై బ్యాటరీ? సో ఇప్పుడు ఆ ఛార్జ్ మీద బ్యాటరీ ఎంత వర్క్ చేయాలి? చూడండి, సింపుల్ క్వశ్చన్ ఇది. చూడండి, సపోజ్ మనము సింపుల్ సర్క్యూట్ ఇక్కడ వేసాను. ఇప్పుడు దీని కెపాసిటీ మనకి 12 వోల్ట్స్ అని ఇచ్చాడు. సో ఇది పాజిటివ్ ఛార్జ్. కరెంట్ అనేది పాజిటివ్ ఛార్జ్ నుంచి మూవ్ అవుతుంటుంది. డైరెక్షన్ ఎలా ఉంటుంది? కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షను. సో 12 వోల్ట్స్ అన్నామంటే అర్థం ఏంటంటే, చూడండి 12 వోల్ట్స్ అంటే అర్థం ఏంటంటే 12 జౌల్ పర్ కూలుంబ్ అని అర్థం. అంటే 12 జౌల్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతుంది ఒక కూలుంబ్ ఛార్జ్ మీద. అంటే ఒక కూలుంబ్ ఛార్జ్ మీద 12 జౌల్ వర్క్ జరిగితేనే ఈ నెగిటివ్ ఎండ్ నుంచి పాజిటివ్ ఎండ్కి ఈ బ్యాటరీ లోపల అది మూవ్ అవుతుంది. సిమిలర్గా ఇప్పుడు 2 కూలుంబ్ ఛార్జ్ మీద ఎంత వర్క్ జరగాలి? చూడండి, 12 జౌల్స్ దేని మీద? ఒక కూలుంబ్ ఛార్జ్ మీద. అట్లాంటిది ఎంత వర్క్ జరగాలి? 2 కూలుంబ్ ఛార్జ్ మీద. సో ఇది సింపుల్ మల్టిప్లికేషను, 24 జౌల్స్. సో 24 జౌల్స్ వర్క్ జరిగితేనే ఆ 2 కూలుంబ్ ఛార్జ్ అనేది ఈ బ్యాటరీ లోపల
ఈ నెగిటివ్ ఎండ్ నుంచి పాజిటివ్ ఎండ్కి అనేది మూవ్ అవ్వగలవు. సో ఇలా సింపుల్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, థర్డ్ కాన్సెప్ట్, ఈ లెక్చర్లో థర్డ్ కాన్సెప్ట్ ఓమ్స్ లా. చూడండి, ఇప్పుడే మనం డిస్కస్ చేసాం ఈ పొటెన్షియల్ డిఫరెన్స్లో. పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వగలవు, ఎందుకంటే ఇది డ్రైవింగ్ ఫోర్స్. మనకి ఎలాగైతే ప్రెజర్ డిఫరెన్స్ లేనప్పుడు వాటర్ ఫ్లో కాదు, మనం వాటర్ ఫ్లో కావాలంటే ఖచ్చితంగా ప్రెజర్ డిఫరెన్స్ ఉంటేనే హై ప్రెజర్ టు లో ప్రెజర్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సిమిలర్గా ఈ ఎలక్ట్రాన్స్ కూడా మూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డ్రైవింగ్ ఫోర్స్. అలా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది అంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఒక సింపుల్ సర్క్యూట్ వేద్దాం. సపోజ్ ఇక్కడ నేను ఒక బ్యాటరీ తీసుకున్నాను, ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. సో ఇక్కడ ఒక లోడ్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ లోడ్ అండ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. ఇక్కడ వోల్టేజ్ మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ ఒకటి మనం ప్లేస్ చేస్తాం. చూడండి, వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా ప్యారలల్గానే కనెక్ట్ చేయాలి. అమ్మీటర్ అయితే సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో ఎందుకు సిరీస్లో కనెక్ట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఒక స్విచ్ కూడా నేను ప్లేస్ చేశాను. స్విచ్ ఇది క్లోజ్డ్. సో ఇది డైరెక్షన్, కరెంట్ డైరెక్షన్. సో ఇలా ఒక సెటప్ మనం పెట్టాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, సపోజ్ ఒక బ్యాటరీ తీసుకున్నాను, 2 వోల్ట్ బ్యాటరీ. 2 వోల్ట్స్ బ్యాటరీ తీసుకొని ఈ కరెంట్ రీడింగ్, ఒక బ్యాటరీ తీసుకున్నాము, కరెంట్ రీడింగ్ వోల్ట్ మీటర్ రీడింగ్ తీసుకున్నాం. సిమిలర్గా 2 వోల్ట్స్ బదులుగా 2 బ్యాటరీస్ని నేను సిరీస్లో పెట్టుకున్నా, అంటే 4 వోల్ట్స్ బ్యాటరీ తీసుకున్నా. సిమిలర్గా మళ్ళీ కరెంట్ మెజర్ చేసావు. అలాగే నెక్స్ట్ 6 వోల్ట్, 8 వోల్ట్, 10 వోల్ట్, ఇలా గ్రాడ్యువల్గా బ్యాటరీ ఆ వోల్టేజ్ని నేను పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు కరెంట్ రీడింగ్ ఎంత వస్తుంది. సో ఇక్కడ మెజర్ వోల్ట్ మీటర్ రీడింగ్ ఎంత, అమ్మీటర్ రీడింగ్ ఎంత, ఐ వాల్యూ ఎంత. సో now replace single battery with 2 batteries, అంటే సేమ్ కెపాసిటీ ఉన్న 2 బ్యాటరీస్తో రీప్లేస్ చేసి మళ్ళీ అగైన్ మెజర్ చేశాను నేను. మెజర్ వోల్టేజ్ ఎంత, కరెంట్ ఎంత. అలా సిమిలర్గా 2 బ్యాటరీస్ని కాస్త 3 బ్యాటరీస్తో రీప్లేస్ చేసాం. ఇలా కంటిన్యూస్గా మనం వోల్టేజ్ కరెంట్ మనం మెజర్ చేస్తున్నప్పుడు ఒక ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. మారకూడదు, మన హాట్ ఎన్విరాన్మెంట్లో ఈ ఎక్స్పెరిమెంట్లు సెటప్ చేయకూడదు. సో ఆ పాయింట్ కూడా రాసుకున్న కండిషన్ ఏంటంటే ఇఫ్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎందుకంటే టెంపరేచర్ మారుతుంటే రెసిస్టెన్స్ కూడా మారుతుంటుంది. సో టెంపరేచర్ అనేది ఫిక్స్డ్ పెట్టుకోవాలి, అట్లాంటప్పుడు మెటీరియల్ ఎఫెక్ట్ ఉండదు. సో ఇఫ్ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇలా వోల్టేజ్ ప్రపోర్షనల్ టు కరెంట్ ఈ మారడాన్నే దిస్ ఈజ్ కాల్డ్ ఓమ్స్ లా. This is called Ohm's law. సపోజ్ దీన్ని మనం గ్రాఫ్ వేసామనుకోండి, ప్రపోర్షనల్గా లీనియర్గా పెరుగుతుంది. అంటే ఆరిజిన్ నుంచే స్టార్ట్ అవుతుంది లైన్ అనేది. సపోజ్ ఇది వోల్టేజ్ తీసుకుంటే ఇది కరెంటు, వోల్టేజ్ 2 వోల్ట్స్ ఉందనుకో దాని ప్రపోర్షనల్గా కరెంట్ పెరుగుద్ది. 4 వోల్ట్స్ ఉందనుకో దాని ప్రపోర్షనల్గా కరెంట్ పెరుగుతుంది. ఈ టైప్లో ప్రపోర్షనల్గా కరెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో దీని V/I ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ అని రాసుకోవచ్చు. ఈ కాన్స్టెంట్ని మనం రెసిస్టెన్స్ అంటాం. సో
సో ఫైనల్గా V ఈజ్ ఈక్వల్ టు IR. దీన్నే మనం ఓమ్స్ లా ఫార్ములా. అయితే ఇక్కడ కొన్నిసార్లు ఈ వీకి ఐకి మనం డ్రా చేసిన గ్రాఫ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే స్లోప్ అనేది కాన్స్టెంట్. చూడండి, స్లోప్ అంటే ఇది, ఈ యాంగిల్ tan θ ఇది స్లోప్ అవుతుంది. యాక్చువల్గా అయితే ఈ యాంగిల్ ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి స్లోప్ అనేది కాన్స్టెంట్. ఈ స్లోప్నే మనం రెసిస్టెన్స్ అంటాం. ఎందుకంటే ఇక్కడ స్లోప్ ఏమవుతుందంటే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు y కోఆర్డినేట్ బై x కోఆర్డినేట్. ఇక్కడ స్లోప్ అంటే నథింగ్ బట్ R అవుతుంది. సో అలా గ్రాఫ్ VI గ్రాఫ్లో స్లోప్ ఏంటని అలాగే కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. సో ఈ R వాల్యూ అనేది ఒక మెటాలిక్ వైర్కి అయితే R వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు టెంపరేచర్ మారకుండా ఉన్నప్పుడు ఫర్ గివెన్ మెటీరియల్ లేదా ఫర్ గివెన్ మెటాలిక్ వైర్ R ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్రొవైడెడ్ టెంపరేచర్ మారకుండా ఉంటే. సో ఈ V ఈక్వల్ టు IRనే ఓమ్స్ లా అంటాం మనం. సో యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. V అంటే యూనిట్ వోల్ట్. దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు. మనం వోల్టేజ్ అంటే ఇందాక చెప్పాము W/Q అని రాయొచ్చు, జౌల్ పర్ కూలుంబ్. అలాగే I అంటే యాంపియర్, దీని యూనిట్ అనేది యాంపియర్. దీన్ని కూడా రాసుకోవచ్చు అంటే Q/T అని రాయొచ్చు, ఛార్జ్ పర్ యూనిట్ టైం. ఛార్జ్ మనం కూలుంబ్ అంటాం, యూనిట్ అనేది కూలుంబు, టైం అనేది సెకండ్స్. సో కూలుంబ్ పర్ సెకండ్ అని కూడా రాసుకోవచ్చు యాంపియర్ అంటే. సో R అంటే యూనిట్ ఓమ్. సో దీని ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు చెప్పాము మనం స్లోప్ V/I. సో V/I దీన్నే వోల్ట్ పర్ యాంపియర్ అని కూడా రాసుకోవచ్చు యూనిట్ అనేది. సో యూనిట్స్ అనేవి మనకి బిట్స్ అడుగుతూ ఉంటాడు. సో అయితే కొన్నిసార్లు మనకి వోల్టేజ్ మార్చకుండా కరెంట్ రెగ్యులేట్ చేసే సందర్భాలు రావచ్చు. సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా రెసిస్టెన్స్ మారితేనే ఆ ఫార్ములా అనేది వ్యాలిడ్ అవుతుంది. చూడండి, కొన్నిసార్లు మనకి ఏంటంటే వోల్టేజ్ మార్చకుండా వితౌట్ చేంజింగ్ voltage to regulate current we must need to use variable resistor. ఈ వేరియబుల్ రెసిస్టర్ని మనం రియోస్టాట్ అంటాం. చూడండి, జనరల్గా అయితే ఒక పర్టికులర్ మెటీరియల్కి రెసిస్టెన్స్ అయితే కాన్స్టెంట్. బట్ కొన్నిసార్లు మనకి వోల్టేజ్ని కాన్స్టెంట్గా ఉంచి కరెంట్ మార్చే సందర్భం వచ్చినప్పుడు మాత్రం వీ మస్ట్ యూజ్ వేరియబుల్ రెసిస్టర్. అలాగే ఈ కాన్సెప్ట్లో కొన్ని నోట్ పాయింట్స్ రాసుకోండి. ఈ నోట్ పాయింట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ వేసాం ప్రీవియస్ దాంట్లో. ఈ డయాగ్రామ్ వేసేటప్పుడు వోల్ట్ మీటర్నేమో ప్యారలల్గా కనెక్ట్ చేసాము, అమ్మీటర్నేమో సిరీస్లో కనెక్ట్ చేసాం. సో ఆ పాయింట్స్ రాయండి, ఆ పాయింట్స్ బిట్లు అడుగుతుంటాడు. టు మెజర్ కరెంట్ అమ్మీటర్, ఇది పాయింట్ 1 ఇది. టు మెజర్ కరెంట్ అమ్మీటర్ కనెక్ట్ ఇన్ సిరీస్. అమ్మీటర్ హ్యావ్ టు కనెక్ట్ ఇన్ సిరీస్ ఇన్ సర్క్యూట్. అదే వోల్టేజ్ మెజర్ చేయాలనుకోండి, టు మెజర్ వోల్టేజ్ వోల్ట్ మీటర్ ఎలా కనెక్ట్ చేయాలంటే ప్యారలల్ కనెక్ట్ చేయాలి. వోల్ట్ మీటర్ కనెక్ట్ ఇన్ ప్యారలల్ ఇన్ సర్క్యూట్. సో ఈ నోట్ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్, మనకి బిట్స్ అడగవచ్చు. సో ఒక సర్క్యూట్లో కరెంట్ మనం మెజర్ చేయాలంటే ఖచ్చితంగా అమ్మీటర్ అనేది సిరీస్లోనే కనెక్ట్ చేయాలి. సో ఈ రీజన్స్ ఏంటనేవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం, సెకండ్ వీడియోలో. సో ఇంతవరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి.
నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఈ లెసన్ అనేది కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.